హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అనాలిసిస్ అకాడమీ. జీరోదాలో ఉన్న టాప్ 3 సీక్రెట్ ఫీచర్స్ని నేను ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను. జీరోదా యూజ్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన ఫీచర్స్ ఇవి. సో వీడియోని ఎండ్ వరకు చూసి ఈ టాప్ 3 ఫీచర్స్లో మీ ఫేవరెట్ ఫీచర్ని కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ మనం చూడబోయే సీక్రెట్ అండ్ యూస్ఫుల్ ఫీచర్ ఏంటంటే బై అండ్ సెల్ ఆన్ చాట్స్. యూజువల్గా ఒక స్టాక్లో మీరు బై చేయాలి అన్నా ఆర్ సెల్ చేయాలి అన్నా వాచ్ లిస్ట్లోకి వెళ్ళి ఇక్కడ బై ఆర్ సెల్ బటన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసి మీరు ఆర్డర్స్ని ప్లేస్ చేయవచ్చు. ఇన్ కేస్ మీరు స్టాప్ లాస్ ప్లేస్ చేయాలి అన్నా ఆర్ టార్గెట్ ప్లేస్ చేయాలి అన్నా ఈ ఆర్డర్ విండోని ఉపయోగిస్తారు, రైట్? కానీ జీరోదా చాట్లోనే బై ఆర్డర్స్ని సెల్ ఆర్డర్స్ని ప్లేస్ చేయవచ్చు. అండ్ బై ఆర్ సెల్ చేసిన తర్వాత స్టాప్ లాస్ అండ్ టార్గెట్స్ని కూడా ప్లేస్ చేయవచ్చు. సో ఈ చాట్లో ఇప్పుడు బై అండ్ సెల్ ఆర్డర్స్ని ఎలా ప్లేస్ చేయాలి, బై అండ్ సెల్ ఆర్డర్స్ని ప్లేస్ చేసిన తర్వాత స్టాప్ లాస్ అండ్ టార్గెట్ని ఎలా ప్లేస్ చేయాలి అని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏదైనా ఒక స్టాక్ యొక్క చాట్ని ఓపెన్ చేసిన తర్వాత రైట్ సైడ్లో మీరు చూసారు అంటే ఇక్కడ ట్రేడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలా ఒక స్మాల్ విండో మీకు పాపప్ అవుతుంది. ఇక్కడ ప్రోడక్ట్లో 2 ఆప్షన్స్ని ఇచ్చారు, సిఎన్సి అండ్ ఎంఐఎస్ అని. ఎంఐఎస్ అంటే ఇంట్రాడే ఆర్డర్, సిఎన్సి అంటే క్యారీ ఫార్వర్డ్ ఆర్డర్. ఎంఐఎస్ని సెలెక్ట్ చేసుకుంటే ఈరోజు తీసుకున్న స్టాక్ని ఈరోజే సేల్ చేసేయాలి. సిఎన్సి తీసుకుంటే ఇది డెలివరీ అన్నమాట. మీరు ఎన్ని రోజులైనా ఈ స్టాక్ని హోల్డ్ చేసి పెట్టుకోవచ్చు. సో యాజ్ ఆఫ్ నౌ నేను ఇక్కడ ఎంఐఎస్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇక్కడ క్వాంటిటీ ఉంటుంది. మీకు కావాల్సిన క్వాంటిటీని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు చూపించడానికి కోసం ఒక్క క్వాంటిటీని ఇక్కడ నేను తీసుకుంటున్నాను. సో ఈ స్టాక్లో మీరు బై చేయాలా సెల్ చేయాలా అని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓఎన్జీసీ అప్సైడ్కి మూమెంటం చేస్తుంది కాబట్టి మనం బై చేద్దాం. ఈ స్మాల్ విండో వెనకాల ఒక లైన్ ఉంది చూడండి. ఇక్కడ ఈ లైన్ని మనం ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేయవచ్చు. ఏ ప్రైస్లో మీరు బై చేయాలి అనుకుంటున్నారు లేదా ఏ ప్రైస్లో మీరు సెల్ చేయాలి అనుకుంటున్నారు అని. ఏ ప్రైస్ లెవెల్స్లో మీరు బై చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రైస్ లెవెల్స్లో ఈ లైన్ని ప్లేస్ చేసి బై ఆర్డర్ని ప్లేస్ చేశారు అంటే ఒక బై ఆర్డర్ అనేది ఇక్కడ ప్లేస్ అయి ఉంటుంది. సో ఓఎన్జీసీ 168.90కి వచ్చింది అంటే బై ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. డాష్ బోర్డ్కి వెళ్ళి ఆర్డర్స్ని చూసాము అంటే కూడా ఇక్కడ ఆర్డర్ అనేది ప్లేస్ అయ్యింది. 168.90కి మనం ఆర్డర్స్ని ప్లేస్ చేసాం. ఇంకా ఈ ఆర్డర్ ట్రిగ్గర్ అవ్వలేదన్నమాట. ఎందుకంటే ఓఎన్జీసీ 168.90 బిలో ట్రేడ్ చేస్తుంది. యాజ్ సూన్ యాజ్ ఓఎన్జీసీ 168.90 ప్రైస్ని టచ్ చేస్తుందో ఆర్డర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో స్టాక్ ఇక్కడ కన్సాలిడేట్ చేస్తుంది కాబట్టి మేబీ ఆర్డర్ ట్రిగ్గర్ అవ్వడానికి టైం తీసుకోవచ్చు. సో మనం ఈ ఆర్డర్ని కొంచెం మాడిఫై చేయాలి. మాడిఫై చేయాలి అంటే ఈ గ్రీన్ సింబల్ ఉంది చూసారా, 1 అని ఉంది కదా, ఇది క్వాంటిటీ అన్నమాట. ఇన్ కేస్ మీరు 10 క్వాంటిటీని ప్లేస్ చేస్తే ఇక్కడ 10 అని వస్తుంది. దీనిపైన డబల్ క్లిక్ చేశారు అంటే అగైన్ ఈ విండో అనేది పాపప్ అవుతుంది. ఇప్పుడు అగైన్ ఏ ప్రైస్ లెవెల్స్లో మీరు బై చేయాలి అనుకుంటున్నారో ఆ ప్రైస్ లెవెల్స్లో ఈ లైన్ని ప్లేస్ చేసి మాడిఫై ఇచ్చారు అంటే ఆర్డర్ అనేది ప్లేస్ అవుతుంది. మనం ప్లేస్ చేసిన ఆర్డర్ ట్రిగ్గర్ అయింది కాబట్టి ఇక్కడ 1 అని చూపించట్లేదు. ఆర్డర్స్లోకి వెళ్ళి చూద్దాం. చూడండి 168.75లో కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు పిఎన్ఎల్కి వెళ్ళి చూస్తే యావరేజ్ ప్రైస్ అనేది 168.75 ఉంది. యాజ్ ఆఫ్ నో ఓఎన్జీసీ 168.80లో ట్రేడ్ చేస్తూ ఉంది. సో ఇలా మీరు ట్రేడ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసి జీరోదా చాట్స్లోనే ఆర్డర్స్ని ప్లేస్ చేయవచ్చు. ఇప్పుడు ఆర్డర్ ఏమో ప్లేస్ అయింది, స్టాప్ లాస్ పెట్టాలి లేదా టార్గెట్ పెట్టాలి, రైట్? సో ఓఎన్జీసీ ఈ ప్రైస్ లెవెల్స్లో ట్రేడ్ చేస్తుంది కాబట్టి ఇన్ కేస్ ఓఎన్జీసీ అప్సైడ్కి మూమెంటం చేసింది అంటే 169.50లో నా టార్గెట్ని ప్లేస్ చేయాలి. అగైన్ నేను ఇక్కడ ట్రేడ్ ఆప్షన్ని క్లిక్ చేస్తాను. క్లిక్ చేసి ఎంఐఎస్ ఆర్డర్ని సెలెక్ట్ చేసుకుని అప్పుడే మనం బై చేసాం, ఇప్పుడు సెల్ చేయాలి. మార్కెట్ అప్సైడ్ మూమెంటం చేస్తే మనకి ప్రాఫిట్ వస్తుంది. మనం ఇప్పుడు బై ఆర్డర్ని ప్లేస్ చేసాం కాబట్టి అగైన్ ఇక్కడ సెల్ చేయాలి. మార్కెట్ డౌన్ సైడ్కి మూమెంటం చేసింది అంటే అగైన్ మనం ఇక్కడ సెల్ ఆర్డర్ని ప్లేస్ చేయాలి. ఎందుకంటే బై చేసాం కాబట్టి సెల్ ఆర్డర్ని ప్లేస్ చేయాలి. యాజ్ ఆఫ్ నో మనం టార్గెట్ని సెట్ చేద్దాం. ఇక్కడ మీకు ప్రైస్ అనేది కనపడుతుంది. ఇన్ కేస్ మీరు 170కి కావాలి అంటే 170లో పెట్టుకోవచ్చు. 169.50లో కావాలి అంటే 169.50లో పెట్టుకోవచ్చు. లేదా 169.69లో పెట్టుకోవాలి అంటే అక్కడ కూడా టార్గెట్ని పెట్టుకోవచ్చు. సో బేసికలీ మీరు ఏ ప్రైస్ లెవెల్స్లో ఎగ్జిట్ అవ్వాలి అనుకుంటున్నారో అక్కడ ఈ లైన్ని ప్లేస్ చేసి టార్గెట్స్ని ప్లేస్ చేయవచ్చు. మనం ఆల్రెడీ బై చేసాం కాబట్టి ఇక్కడ సెల్ అని క్లిక్ చేసి సెల్ ఆర్డర్ని ప్లేస్ చేసేయాలి. చూడండి ఇప్పుడు 1 అని కనిపిస్తుంది. సో ఈ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇది కనిపించదన్నమాట. మీరు ట్రేడ్లో ఉన్నప్పుడు మీ టార్గెట్ లెవెల్స్ని కానీ లేదా స్టాప్ లాస్ లెవెల్స్ని కానీ చేంజ్ చేయాలి అనుకుంటే ఈ విండో పైన 2 సార్లు క్లిక్ చేయాలి. క్లిక్ చేశారు అంటే అగైన్ చూడండి ఈ ప్రైస్ లైన్ అనేది మనకి ఎనేబుల్ అవుతుంది. అప్పుడు మనం అగైన్ ఇక్కడ ప్రైస్ని చేంజ్ చేసుకోవచ్చు. చేంజ్ చేసిన తర్వాత మాడిఫై పైన క్లిక్ చేస్తే రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అవుతుంది. ఇప్పుడు ఆర్డర్స్కి వచ్చి చూస్తే 10:55లో ఒక బై ఆర్డర్ని మనం ప్లేస్ చేసాం, ఇది కంప్లీట్ అయ్యింది. ఇప్పుడు ఇంకో ఆర్డర్ని ప్లేస్ చేసాం, సెల్ ఆర్డర్. ప్రైస్ అనేది అప్సైడ్కి వెళ్ళింది అంటే 169.50లో
మనం ఎగ్జిట్ని తీసుకుంటాం. ఈ ఆర్డర్ స్టేటస్ అనేది ఓపెన్లో ఉంది, అంటే ఇది ఇంకా ఎగ్జిక్యూట్ అవ్వలేదు. బికాస్ ఓఎన్జీసీ 168.75లో ఉంది, మనం ప్లేస్ చేసిన ఆర్డర్ 169.50లో ఉంది. ఇది టార్గెట్. మీరు ఎంట్రీ అయిన ప్రైస్ లెవెల్స్ నుండి మార్కెట్ డౌన్ సైడ్కి మూమెంటం చేస్తూ ఉండింది అంటే స్టాప్ లాస్ని ప్లేస్ చేయాలి కదా. యాజ్ ఆఫ్ నౌ జీరోదా చార్ట్లో ఒక్క పెండింగ్ ఆర్డర్ని ప్లేస్ చేయడానికి మాత్రమే ఆప్షన్ ఉందన్నమాట. లేదా టార్గెట్ని ప్లేస్ చేయవచ్చు, లేదా స్టాప్ లాస్ని ప్లేస్ చేయవచ్చు. మార్కెట్ అప్ సైడ్కి మూమెంటం చేస్తూ ఉంది అంటే మీరు టార్గెట్గా పెట్టుకోవచ్చు, లేదా మార్కెట్ డౌన్ సైడ్కి మూమెంటం చేస్తూ ఉంది, మీకు అగెన్స్ట్గా ప్రైస్ వెళ్తూ ఉంది అంటే జస్ట్ ఇక్కడ 2 సార్లు క్లిక్ చేసి ఈ లైన్ని ఇలాగే డ్రాగ్ చేస్తూ స్టాప్ లాస్ని ప్లేస్ చేయవచ్చు. మాడిఫైని క్లిక్ చేస్తే ఇది స్టాప్ లాస్ అయిపోతుంది. ప్రైస్ అనేది డౌన్ సైడ్కి వచ్చింది అంటే ఈ ప్రైస్ లెవెల్స్లో స్టాప్ లాస్ హిట్ అవుతుంది. మార్కెట్ అప్ సైడ్ మూమెంటం చేసేటప్పుడు 2 సార్లు క్లిక్ చేసి అప్ సైడ్కి తీసుకువెళ్ళి ప్లేస్ చేయవచ్చు. అప్పుడు మార్కెట్ మూమెంటం చేసింది అంటే టార్గెట్ ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. సో యాజ్ ఆఫ్ నో మనం ఇక్కడ డబుల్ ట్యాప్ చేసి టార్గెట్ని మనం ఇక్కడ పెట్టుకుందాం. ఈ ప్రైస్ లెవెల్స్లో టార్గెట్ని పెట్టుకుందాం. ఓఎన్జీసీ ప్రైస్ లెవెల్స్కి వచ్చింది అంటే మన ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. చూడండి, టార్గెట్ ఆర్డర్ ట్రిగ్గర్ అయింది. ఇక్కడ పాపప్ విండో అనేది క్లోజ్ అయిందన్నమాట. ఆర్డర్స్లోకి వెళ్ళి చూస్తే సెల్ ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయ్యింది. 10:55కి ఎంటర్ చేసాం, 11:05కి ఆర్డర్ అనేది ట్రిగ్గర్ అయింది. పొజిషన్స్లో మీరు చూసారు అంటే ఇక్కడ ఎటువంటి ఓపెన్ పొజిషన్స్ లేదు. అండ్ ఆర్డర్స్లో మీరు వెళ్ళి చూసినా కూడా ఈ 2 ఆర్డర్ స్టేటస్ అనేది కంప్లీట్ అయింది. సో ప్లేస్ చేసిన ఆర్డర్ అనేది కంప్లీట్లీ క్లోజ్ అయిందన్నమాట. సో ఇలా మీరు జీరోదా చార్ట్స్లోనే బై అండ్ సెల్ ఆర్డర్స్ని ప్లేస్ చేయవచ్చు. మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తున్నా కూడా స్ట్రైక్ ప్రైస్ చార్ట్లో ఈ బై అండ్ సెల్ ఆర్డర్ని ఉపయోగించవచ్చు. చాలామంది చార్ట్ ప్రిఫరెన్స్ని ట్రేడింగ్ వ్యూలో పెట్టుకుంటారు కాబట్టి ఈ ట్రేడ్ అనే ఆప్షన్ మీకు ఇక్కడ కనపడదన్నమాట. సో చార్ట్ ప్రిఫరెన్స్ని మీరు చార్ట్ ఐక్యూ అని పెట్టుకున్నారు అంటే ఈ ట్రేడ్ ఆప్షన్ మీకు దొరుకుతుంది. క్లిక్ చేశారు అంటే ఇలా ఒక విండో అనేది ఓపెన్ అవుతుంది. సో ఈ ఫీచర్ మీకు చాలా వరకు ఉపయోగపడుతుంది. బికాస్ ఒక ప్రైస్ లెవెల్స్లో మీరు ఎంటర్ చేయాలి అంటే ఎగ్జాక్ట్లీ ఆ ప్రైస్ లెవెల్లో కర్జర్ని పెట్టి మీరు ఆర్డర్స్ని ప్లేస్ చేయవచ్చు. అండ్ క్యాండిల్స్ని చూస్తూ సపోర్ట్ని ఐడెంటిఫై చేసి స్టాప్ లాస్ని ప్లేస్ చేయవచ్చు, రెసిస్టెన్స్ని ఐడెంటిఫై చేసి ఎగ్జాక్ట్ ఆ ప్రైస్ లెవెల్స్లో టార్గెట్ని కూడా ప్లేస్ చేయవచ్చు. సో చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఆప్షన్ ట్రేడర్స్ కూడా ట్రై చేయండి. ఇప్పుడు మనం నెక్స్ట్ ఫీచర్ గురించి డిస్కస్ చేద్దాం. ఐ బిలీవ్ ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే ఫీచర్ ఆప్షన్ ట్రేడర్స్ అందరికీ కూడా మస్ట్ అండ్ షుడ్ కావాల్సిన ఒక ఫీచర్, ఎస్పెషల్లీ ఆన్ ఎక్స్పైరీ డేస్. ఇండెక్స్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసే వాళ్ళకి ఎక్స్పైరీ డే అంటేనే ఒక ఎగ్జైట్మెంట్. బికాజ్ మూమెంటం అనేది ఫాస్ట్గా ఉంటుంది, త్వరగా ప్రాఫిట్స్ని తీసేసుకోవచ్చు అని. కానీ వెరీ సీరియస్ పాయింట్ ఒకటి అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే ట్రేడ్ చేయడానికి ముందు ఒక మైండ్ సెట్ ఉంటుంది. ట్రేడ్ తీసుకుంటూ మైండ్ సెట్ అనేది కంప్లీట్లీ చేంజ్ అవుతుంది. ప్రాఫిట్ వచ్చింది అంటే ఇంకా కొంచెం ప్రాఫిట్ చేయాలి అనిపిస్తుంది. లాస్ అయ్యింది అంటే ఆబ్వియస్లీ లాసెస్ని రికవర్ చేసుకోవాలి అనిపిస్తుంది, రైట్? ఎక్స్పైరీ డేలో మాత్రం ఎవరికి ప్రాఫిట్ వస్తుందో ఎవరికి లాస్ వస్తుందో తెలీదు, కానీ బ్రోకర్కి మాత్రం మంచి బ్రోకరేజ్ వస్తుంది. ఎందుకంటే చాలామంది ఎక్స్పైరీ డేలోనే ఓవర్ ట్రేడింగ్ చేస్తారన్నమాట. సో ఈ ఓవర్ ట్రేడింగ్ని కంట్రోల్ చేయడానికి ఇంటెన్షనలీ జీరోదా ఒక ఫీచర్ని తీసుకొచ్చింది. ఆ ఫీచర్ ఏంటంటే మేనేజ్ సెగ్మెంట్స్. ఈ ఫీచర్ ఎక్కడ ఉంటుంది, దీన్ని ఎలా ఉపయోగించాలి అని తెలుసుకోవడానికి ముందు ఈ ఫీచర్ని ఎందుకు ఉపయోగించాలి అని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్కి ఎక్స్పైరీ డేని తీసుకుందాం. ఎక్స్పైరీ డేలో మీకు మంచి ప్రాఫిట్ వచ్చింది, బట్ స్టిల్ క్యాండిల్ స్టిక్స్ని చూస్తూ చార్ట్స్ని చూస్తూ ఇక్కడ ఇంకో ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది, ఇక్కడ ఒక కాల్ ఆప్షన్ తీసుకోవచ్చు, ఇక్కడ ఇంకో ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది, ఇక్కడ ఒక పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు అనే థాట్స్ని మీ మైండ్ నుండి తీసేయడానికి చాలా డిఫికల్ట్ అవుతుంది. బికాస్ మార్కెట్ అందరినీ కూడా అట్రాక్ట్ చేస్తుంది. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ అట్రాక్షన్. అవాయిడ్ చేయడానికి కొంచెం డిఫికల్ట్గానే ఉంటుంది. బట్ స్టిల్ మీరు టెర్మినల్ని క్లోజ్ చేసేసారు, ల్యాప్టాప్ని కూడా క్లోజ్ చేశారు, క్లోజ్ చేసి బయటికి వెళ్ళిపోయారు. బట్ మీ మైండ్లో రన్ అవుతూ ఉంటుంది, మార్కెట్ మంచిగా అప్ సైడ్ మూమెంటం చేసింది, ఇక్కడ డౌన్ సైడ్ మూమెంటం చేయవచ్చా, ఇక్కడ నుండి ఫాల్ రావచ్చా అని మీరు థింక్ చేస్తూనే ఉంటారు. ఆ థాట్స్ మిమ్మల్ని ల్యాప్టాప్ ఓపెన్ చేసి అగైన్ టెర్మినల్ని ఓపెన్ చేసి ట్రేడ్ చేయడానికి ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనమాట. తర్వాత మీరు అగైన్ ఆర్డర్స్ని ప్లేస్ చేస్తారు. అది 1 ఆర్డర్ నుండి 2 ఆర్డర్, 2 ఆర్డర్స్ నుండి 10 ఆర్డర్, 10 నుండి 50 ఇలా అన్లిమిటెడ్ ఆర్డర్స్ని ప్లేస్ చేసి ఓవర్ ట్రేడింగ్ చేస్తారన్నమాట. కానీ ఈ మేనేజ్ సెగ్మెంట్ ఫీచర్ని మీరు కరెక్ట్ టైంకి ఒక స్ట్రాంగ్ డిసిషన్ని తీసుకుని ఉపయోగించారు అంటే మీరు ఓవర్ ట్రేడింగ్ చేయడాన్ని ఇది కంప్లీట్లీ కంట్రోల్ చేస్తుంది అన్నమాట. మీరు ప్రాఫిట్ చేసినా ఆర్ కొంచెం లాస్ అయిన తర్వాత ఇమ్మీడియట్లీ మీ జీరోదా టర్మినల్లో ప్రొఫైల్లోకి వెళ్ళండి. ప్రొఫైల్లోకి వెళ్ళి ఇక్కడ సెగ్మెంట్స్ అని ఉంటుంది. ఈ సెగ్మెంట్స్ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా ఒక విండో మీకు ఓపెన్ అవుతుంది, మేనేజ్ సెగ్మెంట్స్ అని. ఇక్కడ ఎన్ఎస్సి ఈక్విటీ, బిఎస్సి ఈక్విటీ, ఎన్ఎస్సి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, బిఎస్సి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్, ఎన్ఎస్సి కరెన్సీ, బిఎస్సి కరెన్సీ, కమోడిటీ అని మీరు యాక్టివేట్ చేసి పెట్టుకున్న సెగ్మెంట్స్ ఇక్కడ ఎనేబుల్గా ఉంటాయన్నమాట. ఇక్కడ మీరు ఎన్ఎస్సి ఈక్విటీ, బిఎస్సి ఈక్విటీని వదిలేసి ఎన్ఎస్సి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని, బిఎస్సి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ని డిసేబుల్ చేసిన తర్వాత కంటిన్యూ అని క్లిక్ చేశారు అంటే
మీ సెగ్మెంట్ అనేది లాక్ అయిపోతుంది. ఈవెన్ దో మీరు ల్యాప్టాప్ని ఓపెన్ చేసి జీరోదాకి లాగిన్ చేసి ట్రేడ్ చేయాలి అనుకున్నా కూడా మీరు ఎన్ఎస్సి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కానీ బిఎస్సి ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కానీ ట్రేడ్ చేయలేరు. బికాజ్ నెక్స్ట్ 12 అవర్స్కి మీరు డిసేబుల్ చేసిన సెగ్మెంట్ అనేది ఓపెన్ అవ్వదు. 12 అవర్స్ తర్వాత ఆటోమేటికలీ ఈ సెగ్మెంట్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. నెక్స్ట్ డే మీరు 9:15కి యాజ్ యూజువల్గా ట్రేడ్ చేసుకోవచ్చు. వన్స్ మీరు క్లోజ్ చేసిన తర్వాత 12 అవర్స్ వరకు ఇది ఎనేబుల్ అవ్వదు కాబట్టి మీరు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయలేరు. సో ఓవర్ థింకింగ్ ఇక్కడ రెడ్యూస్ అవుతుంది. మార్కెట్ ఓపెన్ అయ్యేంత వరకు మార్కెట్ గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఆలోచించినా కూడా మీరు ట్రేడ్ చేయలేరు. ఈ ఫ్యూచర్ వల్ల ఓవర్ ట్రేడింగ్ అనేది కంప్లీట్లీ అవాయిడ్ అవుతుంది. క్యాపిటల్ని సేవ్ చేసి పెట్టుకోండి. క్యాపిటల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాలెడ్జ్ ఉంటే మాత్రమే చాలదు. లైవ్ మార్కెట్లో ప్రాక్టీస్ చేయడానికి, అక్కడ ఉన్న ఎమోషన్స్ని మీరు అండర్స్టాండ్ చేసుకోవడానికి క్యాపిటల్ చాలా అవసరం. సో అందుకోసం ఇకపైన మీరు ప్రాఫిట్ అయినా లాస్ అయినా తీసుకుని ఎగ్జిట్ అయిన తర్వాత ఈ ఫీచర్ని ఎనేబుల్ చేసేయండి. నెక్స్ట్ 12 అవర్స్లో ఆటోమేటిక్లీ ఈ ఫీచర్ అనేది ఎనేబుల్ అవుతుంది. నెక్స్ట్ డే మీరు ఫ్రెష్గా ట్రేడ్ చేయవచ్చు. నెక్స్ట్ సెక్షన్లో మనం థర్డ్ సీక్రెట్ ఫీచర్ గురించి డిస్కస్ చేద్దాం. జీరోదాలో ఉన్న థర్డ్ సీక్రెట్ ఫీచర్ ఏంటంటే స్ట్రీక్. జీరోదా డాష్ బోర్డ్లో రైట్ సైడ్ టాప్ కార్నర్కి మీరు వెళ్ళారు అంటే ఇక్కడ బ్యాక్ టెస్ట్ విత్ స్ట్రీక్ అనే ఒక ఫీచర్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేయండి. ఆ ఆప్షన్పై మీరు క్లిక్ చేసిన వెంటనే ఇలా ఒక డాష్ బోర్డ్ మీకు కనిపిస్తుంది. ఈ డాష్ బోర్డ్లో మీరు ఒక స్ట్రాటజీని బిల్డ్ చేసి దాన్ని బ్యాక్ టెస్ట్ చేయవచ్చు. మార్కెట్లో ఆ స్ట్రాటజీ ఎలా పర్ఫామ్ చేసింది, ఆ స్ట్రాటజీ యొక్క పిఎన్ఎల్ స్టేట్మెంట్ ఏంటి, ఆ స్ట్రాటజీ గురించి ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ని మీరు ఇక్కడ చూడవచ్చు. ఈ డాష్ బోర్డ్లో క్రియేట్ న్యూ స్ట్రాటజీ ఉంటుంది. మీరు ఒక స్ట్రాటజీని ఇక్కడ క్రియేట్ చేయవచ్చు. లేదా కొంచెం మీరు స్క్రాల్ డౌన్ చేశారు అంటే ఆల్రెడీ జీరోదా స్ట్రీక్లో కొన్ని స్ట్రాటజీస్ని వాళ్ళే ప్రొవైడ్ చేశారు. ఎగ్జాంపుల్కి ఇక్కడ ప్రైజ్ యాక్షన్ మీద క్లిక్ చేద్దాం. ప్రైజ్ యాక్షన్ పై మీరు క్లిక్ చేసిన వెంటనే ప్రైజ్ యాక్షన్ గురించి ఒక ఇంట్రడక్షన్ ఉంటుంది. దీన్ని మీరు రీడ్ చేయండి. తర్వాత స్క్రాల్ డౌన్ చేశారు అంటే ప్రైజ్ యాక్షన్లో కొన్ని స్ట్రాటజీస్ని జీరోదా ఆల్రెడీ ఇక్కడ క్రియేట్ చేసి రెడీమేడ్గా పెట్టారనమాట. ఎగ్జాంపుల్కి బ్రేక్అవుట్ విత్ వాల్యూమ్ అనే స్ట్రాటజీని ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఈ స్ట్రాటజీ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ ప్రొవైడ్ చేస్తారు. ఈ స్ట్రాటజీ యొక్క మీనింగ్ ఏంటంటే ఒక రెసిస్టెన్స్ లెవెల్ వాల్యూమ్తో బ్రేక్అవుట్ అయ్యింది అంటే అప్పుడు ఈ స్ట్రాటజీలో ఎంట్రీ అనేది ట్రిగ్గర్ అవుతుంది. అలాగే డౌన్ సైడ్ మీరు స్క్రాల్ డౌన్ చేసి చూస్తే ఇక్కడ బ్యాక్ టెస్ట్ యొక్క పిఎన్ఎల్ని ప్రొవైడ్ చేశారు. అంటే ఈ స్ట్రాటజీలో తీసుకున్న ఎంట్రీస్ యొక్క పిఎన్ఎల్ స్టేట్మెంట్ అన్నమాట ఇది. సో మీకు కావాల్సిన స్టాక్స్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుని ఈ బ్యాక్ టెస్ట్ యొక్క రిజల్ట్స్ని మీరు గో త్రూ చేయవచ్చు. డౌన్ సైడ్కి స్క్రాల్ డౌన్ చేశారు అంటే రిలయన్స్ ఇండస్ట్రీస్లో టోటల్ ఎన్ని ట్రేడ్స్ని తీసుకున్నారు, నంబర్ ఆఫ్ విన్నింగ్ ట్రేడ్స్ ఎన్ని ఉన్నాయి, నంబర్ ఆఫ్ లూజింగ్ ట్రేడ్స్ ఎన్ని ఉన్నాయి అనే స్ట్రాటజీ గురించి ఇక్కడ డీటెయిల్స్ని ప్రొవైడ్ చేశారు. తర్వాత ఇక్కడ క్యాండల్ స్టిక్ చార్ట్ని ప్రొవైడ్ చేశారు. ఇక్కడ మీరు గమనించారంటే ఎంట్రీ ఇక్కడ ట్రిగ్గర్ అయింది, ఎస్ఎల్ ఇక్కడ ట్రిగ్గర్ అయింది అని ఇలా ఒక ఆరో మార్క్ వస్తుందన్నమాట. తర్వాత ఫర్దర్గా స్క్రాల్ డౌన్ చేశారు అంటే సో ఈ ఎంటైర్ డీటెయిల్స్ని మీరు గో త్రూ చేయవచ్చు. ఒక స్ట్రాటజీని బ్యాక్ టెస్ట్ చేసిన తర్వాత ఆ స్ట్రాటజీ యొక్క రిజల్ట్స్ని తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్, రైట్? సో ఆ స్ట్రాటజీ ఎన్నిసార్లు వర్క్ అయింది, ఎన్నిసార్లు వర్క్ అవ్వలేదు, ఏ టైంలో ఎంట్రీ జరిగింది, ఏ టైంలో ఎగ్జిట్ జరిగింది అనే కంప్లీట్ డీటెయిల్స్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. ప్రైజ్ యాక్షన్ స్ట్రాటజీస్ని మాత్రమే కాకుండా పైవట్ పాయింట్స్ గురించి కొన్ని స్ట్రాటజీస్ని ఇచ్చారు, ఆప్షన్ స్ట్రాటజీస్ని ఇచ్చారు, ఇంట్రాడే స్వింగ్ ట్రేడింగ్ అని చాలా ఇంట్రెస్టింగ్ అయిన స్ట్రాటజీస్ని ఇక్కడ ప్రొవైడ్ చేశారు. సో మీకు అనుకూలంగా ఉన్న స్ట్రాటజీని తీసుకుని బ్యాక్ టెస్ట్ చేసి ఆ స్ట్రాటజీలో మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. లేదా మీ దగ్గర ఆల్రెడీ ఒక స్ట్రాటజీ ఉంది, దాన్ని బ్యాక్ టెస్ట్ చేయాలి అనుకుంటే ఇక్కడ క్రియేట్ న్యూ స్ట్రాటజీని ఉపయోగించి మీ స్ట్రాటజీని మీరు బ్యాక్ టెస్ట్ చేసి ఆ స్ట్రాటజీ యొక్క రిజల్ట్స్ని మీరు తెలుసుకోవచ్చు. తర్వాత ఇక్కడ స్కానర్ అనే ఒక ఆప్షన్ ఉంది. దీన్ని మీరు క్లిక్ చేశారు అంటే స్కానర్స్ని మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఆల్రెడీ రెడీ మెటీరియల్ కింద కొన్ని స్కానర్స్ని ప్రొవైడ్ చేసింది. లైక్ చాట్ ప్యాటర్న్స్, వెబినార్ స్కానర్స్, బుల్లిష్, ఇంట్రాడే బేరిష్ అని కొన్ని స్కానర్స్ని ప్రొవైడ్ చేశారు. వీటిని కూడా మీరు ఫ్రీగా చెక్ చేసి చూడవచ్చు. ఐ బిలీవ్ ఈ స్కానర్ మీకు మంచిగా ఉపయోగపడుతుంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు ఈ స్కానర్ పై ఒక డెడికేటెడ్ వీడియో కావాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. డెఫినెట్లీ ఒక స్కానర్ని క్రియేట్ చేసి మీకు చూపిస్తాను. ఫ్రెండ్స్, డెఫినెట్లీ ఈ 3 సీక్రెట్ ఫీచర్స్లో ఏదైనా ఒక్క ఫీచర్ మీకు యూస్ఫుల్గా ఉండే ఉంటుంది. ఈ 3 సీక్రెట్ ఫీచర్స్లో మీకు ఏది యూస్ఫుల్గా ఉండింది అని కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ వీడియో నచ్చింది అంటే వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. I will see you with another interesting video.